చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, అధికారులకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మరి ఈరోజు సాధారణ సమయం అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గతంలో పోయినసారి కౌన్సిల్లో టీఎల్పీ నెంబర్ 67/2017 హెచ్ ద్వారా ప్రభుత్వ ల్యాండ్ 25 సర్వే నెంబరు ఎనుగోడ గ్రామానికి సంబంధించి మన మున్సిపాలిటీకి సంబంధించి దానికి ఆనుకున్న 24వ సర్వే నెంబర్లో ఇల్లీగల్గా లేఅవుట్ చేయడం జరిగింది. ఆ లేఅవుట్లో మేము గతంలో డీసెంట్ ఇస్తే ఆబ్జెక్షన్ తెలియజేస్తే దానికి సంబంధించి అధికారులు ఎంక్వైరీ చేయించి గతంలో ఉన్నటువంటి కలెక్టర్ లోనాదాస్ గారు దాన్ని ఆపేసి దాన్ని సీజ్ చేయడం జరిగింది ల్యాండ్ను. దాని తర్వాత ఏ రకంగా దానికి అనుమతి ఇచ్చిండ్రు? దాదాపు ఎకరన్నర భూమి అది గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఉంది. దాని మీద టోటల్గా ఈ కౌన్సిల్ ఎంక్వైరీ చేయాలి. కావాలంటే ఒక సబ్ కమిటీ చేయండి. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే మన కౌన్సిల్ చూసుకుంటూ కూర్చుంటుందని అడుగుతున్నాను ఈరోజు. దయచేసి కౌన్సిల్ సీరియస్గా తీసుకోండి, ప్రభుత్వ భూమిని కాపాడండి. 20 సర్వే నెంబర్ అవసరం అనుకుంటే ఫినిషింగ్ చేపియండి దయచేసి. ఈ కౌన్సిల్ అన్నా కనీసం, ఎందుకంటే మనం వచ్చిన తర్వాత కనీసం ప్రజలకు ఏం చేస్తున్నామో ఒకటి ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక 20 సర్వే నెంబర్లు వీలైతే ఫినిషింగ్ చేపియండి. 24 సర్వే నెంబర్లు ఎవరైతే ఇతరులు చాలా మంది లేఅవుట్ చేసిండ్రు, భూమి కబ్జా చేసిండ్రు, దాన్ని కాపాడి దాన్ని కావాలనుకుంటే చాలా ఆఫీసులు ఇవ్వాలి. ప్రైవేట్ బంగ్లాల్లో నడుస్తున్నాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ప్రైవేట్ బంగ్లా నడుస్తుంది, ప్రైవేటు ఆఫీసులో. అటువంటి దాంట్లో కన్స్ట్రక్షన్కి ఇవ్వండి. మన మున్సిపాలిటీకి పేరన్న వస్తుంది. కలెక్టర్ గారికి ఒక నివేదిక వేయండి. ఏ రకంగా మళ్ళీ ఆమోదించిందో జర దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా మహబూబ్నగర్ మున్సిపాలిటీ టోటల్గా టౌన్ మొత్తానికి సంబంధించి మనం కుక్కలకు సంబంధించి ఎన్నో సందర్భాల్లో ప్రతి కౌన్సిల్లో కూడా ఒక నివేదిక ఆధారంగా వాటికి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతున్నాయి. కానీ మళ్ళా వాటిని యాక్సిడెంట్గా వదిలిపెట్టేస్తే ఆ మూలాలి గుట్ట దగ్గర ఏదైతే హాస్పిటల్ ఉందో కుక్కలకు సంబంధించింది, ఆడ ఆపరేషన్ చేసి వదిలిపెట్టేస్తే అవి చక్కగా వచ్చి శ్రీనివాస్ కాలనీలో, పద్మావతి కాలనీలో, లేకపోతే వెంకటేశ్వర కాలనీలో వచ్చి చేరుతున్నాయి. చేరిన తర్వాత మళ్ళా వెహికల్స్ మీద పోయేటోళ్ళు అందరూ ఎంబడి పడుతున్నాయి ఈ కుక్కలు. దాని మీద ఒక కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోండి ఏదన్నా. ఇప్పుడు జంతు ప్రేమికులు ఉంటారు, జంతు ప్రేమికులు ఏదో ఆబ్జెక్షన్ చేస్తారు, రేపు పొద్దుగా ఏదో కేసులు అవుతాయంటే మనుషులను కరిస్తే కూడా, చిన్నపిల్లలు ఎంబడి పడితే కూడా మనం పట్టించుకోకుంటే ఎట్లా, ఏ విధంగా మనం భరించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కౌన్సిల్ అడుగుతున్నా. అదేవిధంగా స్టాఫ్ను పెంచడానికి వచ్చాము. దయచేసి మన శానిటేషన్కి సంబంధించి వర్కర్స్ తక్కువ ఉన్నారు. ఏరియా పెద్దగా అయిపోయింది, మన్నా టౌన్ డెవలప్ అవుతుంది కనుక దయచేసి చాలా మటుకు స్టాఫ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద చైర్మన్ గారు, కమిషనర్ గారు స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకు డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఉంది. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ అనేది NH వాళ్ళు రోడ్ చేసేటప్పుడు మొత్తం తవ్వేసి మొత్తం ఆ డ్రైనేజీ వాటర్ కూడా మొత్తం ఇక్కడ శ్రీనగర్ కాల నుంచి మొత్తం అక్కడ అప్పడపల్లి దగ్గర కూడా మొత్తం డ్రైనేజ్ మొత్తం జామ్ అయిపోయింది. ఆ పైపులు వేస్తామని చెప్పేసి వేయలేదు. కాబట్టి మరి ఇప్పుడు వర్షాకాలం ఉంది, భయంకరమైన దోమలు, వ్యాధులు వచ్చి ఈ తక్షణమే ఈరోజు JCB సాయంతో మరి కచ్చకాలంలో కొట్టేసి ఆ నాళాలు ఉన్నాయి, ఆ నాల వైపు మనం మలిస్తే ఆ సమస్య అనేది తీరుతుందని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం చాలా ఉంది. డే నైట్ లైట్లు పడతా ఉన్నాయి. మరి ఆ ఏమనంటే ఆ థర్డ్ వైర్ లేదు కాబట్టి ఆ ప్రాబ్లం అదే జరుగుతూ ఉంది. ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా కూడా అక్కడ వైర్ లేదు కాబట్టి మేము ఏం చేయలేము అనేది. డే నైట్ పడుతున్నాయి సార్ లైట్స్ మొత్తం అప్పనపల్లిలో. మరి మూడోది ఈ బోనాల పండుగ కూడా వస్తుంది సార్. ఆ బోనాల పండుగ కూడా మరి ఈ వర్షాకాలం ఉంది. మరి ఇప్పుడు కానీ ఏమైనా వేస్తే బాగుంటుంది. మళ్ళీ ఎలక్ట్రిసిటీ సదుపాయాలు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి తక్షణమే బోనాల పండుగ గురించి కూడా మీరు చర్చించి మరి నిధులు కూడా మంజూరు చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాము. ఈ యొక్క సమావేశంలో మరి గతంలో మనకు బడ్జెట్ జనరల్ ఫండ్ మనకు నిర్ణయించడం జరిగింది. నిధులు కూడా శాంక్షన్ అయిన తర్వాత కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా జనరల్ ఫండ్ వర్కుల కాంట్రాక్టర్ పనిచేయట్లేదు.
ఎప్పుడు చెప్పినా కూడా ప్రతిసారి ఇప్పుడు బోనాల పండుగ ఉంది, దాదాపు కంటిన్యూగా ప్రతి నెల చెప్తా ఉన్నా బోనాల పండుగ వస్తుంది. ఆ బోనాల పండుగకు ఆ రోడ్ వేయాలి, ఆ శాంక్షన్ అయింది. ఇంతవరకు అయినా ఈ రోజు వస్తా రేపు వస్తా అని చెప్పి చెప్పడం వరకు కానీ పని మొదలు పెట్టడం లేదు సార్. దాదాపు 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. ఎక్కడ కూడా ఏదో ప్యాచ్ వర్క్లు చేయమంటే ప్యాచ్ వర్క్లు చేస్తలేడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది శాంక్షన్, అది ఏమంటే అది చేస్తలేడు. తక్షణమే వాళ్ళ కాంట్రాక్టర్లకు మీరు అధికారులు మీరు వాళ్ళకి చెప్పి తొందరగా మొదలు పెడితే బాగుంటుంది సార్. ఎందుకంటే మాకు బోనాల పండుగ ఉంది కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది. తొందరగా మీరు పని స్టార్ట్ చేపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరియు వైస్ చైర్మన్ సివిల్ గారికి, కమిషనర్ గారికి, ఎంప్లాయీస్ గారికి, తోటి కౌన్సిలర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కొత్తగంజి ఫ్లైఓవర్ పైన వర్షాకున్న గాలిలకు అందములకు మొత్తం పోల్స్ మొత్తం పడిపోయాయి. ఒక్కటే లైట్ ఉందా, చాలా ఇబ్బందికరంగా. ఎందుకంటే కొత్తగంజి ఏరియా చీటుగుడ ఏరియాకు అక్కడ నుంచి గేట్ అవటప్పుడు చాలా వెహికల్స్ అవుతాయి. రాత్రి కూడా ఎంత ఇబ్బంది అంటే యాక్సిడెంట్ అయ్యి ప్రాణ నష్టం కూడా జరిగి ఉంది. కాబట్టి ఎమర్జెన్సీగా మీరు ఫోన్ నెంబర్ చెప్తాం, మీరు కూడా కారు స్పందించరు చూపిస్తున్నారు. కాబట్టి మరొకసారి మీరు చెప్తాం. ఎందుకంటే 40 రోజుల బోనాల పండుగ ఉంది, వినాయక చవితి చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకటే ఒక లైన్ ఉంది, 6 నుంచి 6 వరకు చాలా మబ్బుగా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా పోషమ్మ నుంచి కింది రోడ్ అయితే అది మరీ ముచ్చట ఉంది. ఇప్పుడు దాన్ని కనీసం మీరు ప్యాచ్ వర్క్ అనేది చెప్పారు, చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి తిరుగుతున్నారు, గౌరవ ఎమ్మెల్యే గారు అన్నవాడ అక్కడ ఉంటారు, మీరు ఒకసారి దయచేసి చూడండి. అది గతంలో కూడా మనం పెట్టిన పెళ్లి సర్వే గారు కూడా అది పని కాలేదు. కావాలి ఖచ్చితంగా దాన్ని కనీసం ప్యాచ్ వర్క్ చెప్పారు, చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా కుక్కలు కూడా చెప్పినట్లు కుక్కలు పట్టుకుంటున్నా తెలుస్తుంది కదా, రకరకాల ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టుకుపోయినా ఉంటారు, మళ్ళీ వాళ్ళు అట్లే ఉంటారు. ఇది కూడా ఒకసారి మీరు రివ్యూ చేయాలి. ఎందుకంటే అమౌంట్ చాలా ఖర్చు పెడుతుంది, దాన్ని కూడా మనం ఎందుకంటే జవాన్లు కూడా చెప్పాలి. ఆ ఏరియా పట్టుకునేటప్పుడు కనీసం కౌన్సిల్ కూడా ఇంప్రెషన్ ఇస్తే ఎక్కడ కూడా చెప్తారు. కాబట్టి కౌన్సిల్లో ఏడో అంటే ఈ చికెన్ మాంసం విక్రయం చేసే వాళ్ళకు ఆ చికెన్ మటన్ అది గొర్రెలకు కానీ మేకలకు కానీ ఒక ఈ శానిటేషన్ సెక్షన్ కింద వాళ్ళ పర్యవేక్షణలో స్టాంపింగ్ జరిగేది. దానికి కానీ వాళ్ళు కొంచెం రుసుము చెల్లించేవారు మున్సిపాలిటీకి. ఇప్పుడు ఆ ప్రాసెస్ తీసేసిండ్రు. ఎట్లా అంటే అట్లా అవి కనీసం ఆరోగ్యంగా ఉన్నాయా లేవా మేకలు గొర్రెలు అని కూడా చూడకుండా వాటిని విక్రయిస్తున్నారు. దాని ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పుడు ఒకసారి దాన్ని మళ్ళీ మనం దాన్ని వెలుగులోకి తీసుకొస్తే ఆ స్టాంపింగ్ ప్రాసెస్ ఏదో ఉంది దాన్ని మనం వెలుగులోకి తీసుకొస్తే చాలా బాగుంటుందని నా కోరిక. ఇంకొకటి, ఇప్పుడు శానిటేషన్ సిబ్బంది ఈ శానిటేషన్ సెక్షన్లో టెండర్లు పిలవడానికి కొటేషన్ల ద్వారా ఏమైనా వస్తువులు సేకరించడానికి కానీ ట్రాక్టర్లను ఎక్స్టెన్షన్ చేయడానికి కానీ ఒక రూల్ పొజిషన్ ఉందా? దాని గురించి అయితే నాకు తెలియదు. ఒకవేళ ఏమైనా ఉంటే మీరు నా జీవో కానీ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి దయచేసి. ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనకు కొటేషన్ల ద్వారా ఏ టెండర్ పిలవాలన్నా ఏమైనా ఎక్స్టెన్షన్ చేయాలన్నా టెండర్ ప్రాసెస్ ఉంటుంది. అది ఓన్లీ ఎంఈ గారు మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు మాత్రమే నిర్వహిస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ట్రాక్టర్లను ఎక్స్టెన్షన్ చేయడానికి 2017 నుంచి ఇప్పటి వరకు ఒక్కరికే ఇస్తున్నారు. 6 ట్రాక్టర్లు అడుగుతున్నారు తను. ఏదంటే వర్క్ ఆర్డర్ నెంబర్ E2/10753/2017 ట్రాక్టర్ 1 ద్వారా 3 ట్రాక్టర్లు, వర్క్ ఆర్డర్ నెంబర్ E2/10753/2017 ట్రాక్టర్ 2 ద్వారా 3 ట్రాక్టర్లు. మొత్తం 6 ట్రాక్టర్లు ఒకటే వ్యక్తి 2017 నుంచి ఇప్పటి వరకు అతనే నిర్వహిస్తున్నారు. ఆ ట్రాక్టర్లకు సంబంధించి ఇక్కడ మున్సిపాలిటీలో పెడుతున్నారు. వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు కానీ మళ్ళీ టెండర్లు నిర్వహించడం లేదు. అంటే వీటిని ఏ విధంగా ఎక్స్టెండ్ చేస్తుంది? టెండర్ నిర్వహించడానికి వీలేదా? ఆ టెండర్ నిర్వహించే ప్రక్రియను కేవలం శానిటేషన్ వాళ్ళే నిర్వహించాలా? వాళ్ళకి ఏ అధికారం ఉంది? ఎక్స్టెన్షన్ అంటే బడ్జెట్ చేసుకోవచ్చు. రెండవ ద్వారానే చేపట్టాం సార్. అది తర్వాత తిరుపతి వాళ్ళ పర్యాలు ఎక్స్టెన్షన్స్ ఇస్తున్నాం మేడం. దానికి మనం ఒక 10 గంటలు చేసే టైం ఉండట్లేదు. ఈసారి ఏజెన్సీ మారుతుంది మేడం. యాక్చువల్గా నేను చెప్తున్నా ఇప్పుడు అంటే టైం మనకు ఎప్పటికీ అవసరాలు ఉంటాయి సార్. కంపల్సరీ టైం వీటికి మనం డేటాను నిర్వహించాలి అని మనకు ముందుగా
टेंडर के बाद जो है ना एक्सटेंशन देने जा रहे సార్ దీంట్లో ఈ ఎజెండాలో పెట్టింది 27లో అంశం చూడండి ఒకసారి. టెండర్ అయినట్టు ఎక్కడ లేదు. 27లో అంశం చూడండి. ఎక్స్టెన్షన్ కోసమే పెట్టింది. అంటే ఒక్కటే వ్యక్తికి ఎందుకు మనం టెండర్ పిలిస్తే దాని నుంచి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది మున్సిపాలిటీకి. దానిపై ఎందుకు దృష్టి కేంద్రీకరిస్తలేదు. ఈ అధికారం ఓన్లీ ఇంజనీరింగ్ టెండర్ పిలవాలని ఇంజనీరింగ్ సెక్షన్ నిర్వహించాలి. కానీ ఇక్కడ మాత్రం శానిటేషన్ సెక్షన్ నిర్వహిస్తుంది. ఎందుకని దాని నుంచి వాళ్ళకి ఏం లాభం చేకూరుతుంది. సమాఖ్య వాళ్ళు ఎక్స్ మినిస్టర్ తోటి మాట్లాడుకొని అక్కడనే అయిపోయిన ఆగిపోయేటట్టు చేసింది. ఇప్పటికైనా ఎవరైతే నష్టపోయిన గ్రూప్లకి సమానంగా డబ్బులు गाइड जरूरी है ना, बोलने का जरूरत नहीं है। आपको 5% जॉब देगा ना, అందరికి సమానంగా ఇచ్చిండ్రు. చైర్మన్ సార్ जो भी करे हिसाब से काम करे चलने तो अच्छा है ना. ఎవరు కూడా అంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కౌన్సిలర్లు కానీ ఆ కాలనీలో ఉన్న ఎవరైనా కూడా అక్కడ చీకటి ఉంది ఇబ్బంది ఉందంటే మనం ఒకటి వాటర్ తర్వాత నెక్స్ట్ మనం పెట్టిన దృష్టి అంటే దాన్ని ఏమన్నా రెస్పాన్స్ అవుతుందా? ఎందుకంటే మాకు 3 డేస్కి ఒకసారి వస్తుంది సార్ వాటర్. చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మా దగ్గర చాలామందికి బోర్లు లేవు. మా యొక్క వార్డు చాలా వెనుకబడింది. దయచేసి దీని గురించి కొంచెం వివరణ చేయగలరు. అంటే నేనేమంటానంటే గతంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు ఒక్కరోజు లేట్ అయినా ఆ రోజు ఆఫీసర్లకు ఇచ్చుకొని అది డిస్కషన్ చేస్తుండ్రి. మీరు ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నారా? స్లమ్ ఏరియాలలో కానీ పిల్లన్నపేట కానీ పాతోట కానీ పాతూరు కానీ కొన్ని స్లమ్ తీరుగుట్ట కానీ అలాంటి ఏరియాల్లో స్లమ్స్ ఏరియాల్లో వాళ్ళు ఏదైతే అగ్రికల్చర్ అక్కడ మూర్తినగర్ కానీ సింహాద్రి కానీ అలాంటి ఏరియాలలో వాళ్ళ స్లమ్స్ వాళ్ళు వేసుకోలేరు. అంటే కొంచెం ఎంప్లాయీస్ ఉన్న ఏరియాస్లో వాళ్ళకు వేసుకోవడానికి వాళ్ళకి వసతులు ఉంటాయి, డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేసుకోగలుగుతారు. అక్కడ మనం ఎక్కువ దృష్టి పెట్టకుండా స్లమ్ ఏరియాల్లో పేద ప్రజలకు నిజంగా కూడా వాళ్ళకి వాటర్ సమస్య తీర్చాలంటే మనం దూరేయాలి. కాబట్టి కొన్ని దగ్గర ఎక్కువ వేసుకోవచ్చు తప్ప దాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం అంటే మేము వచ్చిన తర్వాత గతం గురించి మాకు నిజంగా కూడా తెలియదు. మీరు 500 వేసినట్టు ఎక్కడెక్కడ వేసిన అనేది మేము తెలుసుకుంటాం. గతంలో వేసినా ప్రస్తుతం ఇప్పుడైతే ఇప్పుడు వేసిన బోర్ల విషయం గురించి ప్రతి విషయం కూడా మీకు క్లారిటీగా కూడా మీకు అందరూ కూడా మనం అందరం సభ్యులు ఇప్పుడు ఏం అడగలేదు. కావాల్సి ఉంటే అడగండి. మీ హాయంలో పడేవి పనిలా ఇంకోటి ఆడ దయచేసి ఒకసారి సమాధానం మన యొక్క నివేదికలో ఉంది. ఎన్ని బోర్లు వేసినాం, ఏ వార్డులో ఎన్ని వేసినాం. గతంలో 520 బోర్లు అనేది ఉంది మన తోటి. అంటే 50 వార్డు అంటే వార్డుకు 10 బోర్లు ఉన్నట్టు లెక్క మన లెక్క ప్రకారం. కానీ ఒక దగ్గర ఎక్కువ తక్కువ అవసరం ఉన్నట్టు మళ్ళీ కొత్త వేసినాం. అంటే మధ్య గ్యాప్ పీరియడ్ మళ్ళీ ఇప్పుడు చూసిన చైర్మన్ గారు కూడా చాలా చెప్తారు. కాబట్టి అంటే వార్డులో ఒక్కొక్క వార్డులో మినిమం 15 వరకు ఉండాలి. కానీ నా వార్డు అన్ని లేవు. ఎక్కడెక్కడ వేసారు ఇక్కడ అది కూడా కొంచెం రెక్టిఫై చేయండి సార్. అన్ని గతంలో చేసిన వాళ్ళ పేరు ఉండొద్దని
ఇప్పుడు టీఆర్ఎస్ దయచేసి ట్యాంక్ బండ్ పైన ఎప్పుడైతే మీరు పోలీసు తొలగించింది వేయడానికి లేదా కనుక్కోండి మీరు. అది గతంలో దాదాపుగా అప్పుడే దాదాపుగా 10 months మనకు లేకుండా తొలగించాలి. దయచేసి మీరు ఒకసారి సమాధానం తీసుకోండి. మనం వచ్చిన తర్వాత ట్యాంకుల పైన వైండింగ్ కానీ అలాంటి ఏం చేయలేదు. అది గతంలో జరిగింది. ఒకసారి మీరు గ్రహించాలి. దయచేసి ఇప్పుడు కాంగ్రెస్ ఇంతకుముందు ఉన్నారు. ఒక మాట చెప్తాను, ఇంతకుముందు ఎంఐఎం కాంగ్రెస్ కౌన్సిలర్ ఉన్నారు. ఆ కౌన్సిలర్ ఆ ఏరియాలో కౌన్సిలర్ తెలియకుండా టీఆర్ఎస్ పోల్ వేసిండు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కౌన్సిలర్ కమిషనర్ పోల్ ఇచ్చింది. ఆయన కార్యకర్తలకు పంపించి గోల్ వేయలేదు. డైరెక్ట్ కౌన్సిలర్ కి ఇచ్చిండ్రు. ఏకపక్షంగా ఇచ్చింది, అందరికి సమానంగా ఇచ్చిండ్రు. చైర్మన్ సార్ చల్లదు వచ్చాయన.